కవిత బెయిల్పై తీర్పు రిజర్వ్. కవిత అరెస్టు చట్టబద్ధమే. ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదనలు దానికి సంబంధించిన ఇవాళ కానీ రేపు కానీ దీనికి సంబంధించి తీర్పు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ తిహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 30న లేదా 31న తీర్పు వెలువరించేందుకు పరిశీలిస్తానని జస్టిస్ స్వర్ణకాంత శర్మ చెప్పారు. వాదాలను పరిశీలిస్తే ఈ కేసు మొత్తంలో ఉన్నది ఒక్కరే మహిళని, ఒక మహిళగా తనకు బెయిల్ పొందే అర్హత ఉందని కవిత బెయిల్ పిటిషన్లో పేర్కొనడాన్ని దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. ఇదేం పాయింట్ నాకు అర్థం కాదు. మొత్తం అందరిలో నేను ఒక్క మహిళని నాకు బెయిల్ ఇచ్చేయండి, ఇది ఏదో సినిమాలో ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి అన్నట్టున్నది. రిజైండర్ వాదనలు వినిపిస్తూ కారణాలు చూపకుండానే కవితను సిబిఐ అరెస్టు చేసిందని కవిత న్యాయవాది నితీష్ రాణా అన్నారు. కారణాలు చూపించలేదంట. కారణాలు ప్రజలకు తెలుసు, దర్యాప్తు సంస్థలకు తెలుసు. కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారనడం సరికాదని, ఆమె వాడిన తర్వాత సహాయకులకు ఇచ్చిన మొబైల్ ఫోన్లను ఈడీ కోరితేనే తిరిగి వారి నుంచి తీసుకుని దర్యాప్తు సంస్థకు ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ఫోన్లు తీసుకున్న తన సహాయకులు ఫార్మాట్ చేసి వాడుకున్నారని, వాటినే కవిత ఈడీ అధికారులకు ఇచ్చారని వివరించారు. వావ్, వాట్ ఏ బ్యూటీ. ఇందులో సాక్ష్యాలను ధ్వంసం చేయడం అంటూ ఏమీ జరగలేదని, ఎలాంటి సాక్ష్యాలు తారుమారు చేయలేదని నితీష్ రాణా వాదించారు. దర్యాప్తు సంస్థల వాదనలతో పాటుగా కవిత తరపు రిజైండర్ వాదనలు పూర్తి కావడంతో స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ఇక కవిత బెయిల్ కేసు వాదనల్లో ఈడీ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేరును కూడా ప్రస్తావించిందంటూ వచ్చిన ప్రచారాన్ని ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు ఖండించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన ఎక్కడ రాలేదన్నారు. కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు అని వివరించారు. శ్రీనివాసులరెడ్డి వ్యవహారాన్ని కేసీఆర్కు అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని తెలిపారు. రాఘవరెడ్డి తండ్రి శ్రీనివాసులరెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనల్ని కవిత తండ్రి కేసీఆర్ అని పేర్కొంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుగా కథనాలు ప్రచారం చేశాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరో 2 రోజుల్లో మళ్ళీ అట్నుంచి అట్టే పోతారా, బయటకు వస్తారా అనేది తెలుస్తుంది. ఒకవేళ కవిత గారు బయటకు వస్తే కేజ్రీవాల్ గారు లోపలికి వెళ్తారు. ఇచ్చిన నమ్మ వాయనం పుచ్చుకుంటే నమ్మ వాయనం లాగా.